అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 21వ భాగం. రచయిత సునందారామ్ గారు. మరి గతాన్ని గుర్తు చేసుకుంటున్న మధు సిద్ధుని ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఏం సమాధానం చెప్పకుండా అలా నించుంటే ఎలా మధు? అసలు మా సార్ని ఇష్టపడకపోవడానికి కారణమైన చెప్పవే. మా సార్ నీకు ముద్దు పెట్టి ఇలా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అనడం నచ్చలేదా? లేదా అతని నీకు నచ్చలేదా అని అడుగుతుంది మధు ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ. అలాంటిది ఏం లేదు అంజలి. ప్లీజ్, నాకే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. ఇంక నన్నేం అడగకంటూ పక్కకు వెళ్ళి నిల్చుంటుంది మధు. ఏంటి నీ మాటలు? ఎప్పుడు లేనిది ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు. బయట పెద్దవాళ్ళందరి ముందు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసి వచ్చేసావు. మరి వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్తావు? చెప్పవే. నాకు నువ్వు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదే. అంజలి మాటలకు కోపంగా అంజలి వైపు తిరిగిన మధు, ఏం సమాధానం చెప్పమంటావే వాళ్ళందరికీ? నా చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మాయి నన్ను కష్టపడి పెంచి పెద్దదాన్ని చేసింది. అలాంటిది ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళి అమ్మని ఒంటరిదాన్ని చేయమంటావా? నా బాధ నీకెవరికీ తెలియదే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా మీ అమ్మకి తోడుగా మామయ్య ఉన్నాడు, కానీ మా అమ్మ ఒంటరిదైపోతుంది అని బాధగా చెప్తుంది మధు. అయితే ఇప్పుడు ఏమంటావే? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఇక్కడే అత్తకు తోడుగా ఉంటానని చెప్తున్నావా? అడుగుతుంది కోపంగా అంజలి. అలా నువ్వు చేయాలనుకున్నా అత్త ఒప్పుకుంటుందా? నేనేం అలా ఉంటానని చెప్పట్లేదే. నేను చదువుకోవాలి. నా చదువు అయిపోగానే ఉద్యోగం చేస్తూ అమ్మని నాతో పాటే ఉంచుకోవాలి అనుకుంటున్నాను. అందుకు ఒప్పుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మీ బాస్ ఉన్నాడే, ఛ, ఇలా మధ్యలోనే నా జీవితంలోకి వచ్చి ముద్దు, ప్రేమ, పెళ్లి అంటూ నేను కట్టుకున్న మేడల్ని ఒక్క గాలివానతోని కూల్చేసి నా ఆశలన్నీ అడియాసలు చేయాలనుకుంటున్నాడు. అందుకే అతనంటే నాకు ఇష్టం లేదు అని కోపంగా చెప్పి వెనక్కి తిరిగిన మధు వెనక కనిపిస్తారు అందరూ. సునీత గారు తన కూతురు చెప్పింది విని తన దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటూ, పిచ్చిపిల్ల, నా కోసం ఇంతగా ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అడుగుతారు. మధు నీ దగ్గరికి తీసుకుంటూ అమ్మ అంటూ ఏడుస్తున్న తల్లి కూతురుని చూస్తూ అందరూ కూడా కన్నీరు పెట్టుకుంటారు. సురేఖ గారు, మనోహర్ గారు ముందుకొచ్చి, చూడమ్మ మధు, నీకు ఈ పెళ్లి చేసుకోవడానికి అదే కారణం అయితే నువ్వు పెళ్లి తర్వాత కూడా నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. ఇంక మీ అమ్మగారి సంగతి ఉంటావా? మా ఇంట్లో మాతో పాటుగా మా చెల్లి కుటుంబం కూడా మాతో పాటే కలిసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా మా ఇంటి కోడలువైతే మీ అమ్మ కూడా నా చెల్లే కదా అవుతుంది. అప్పుడు తను కూడా మనతో పాటే ఉంటుంది. నాకు మరో చెల్లిలాగా. చూడమ్మ మధు, నీ బాధను మేము అర్థం చేసుకోగలం. నువ్వు ఆ సిద్ధుని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. దాంతో పాటుగా నువ్వు కోరుకున్నట్టుగా అన్ని నెరవేర్చే బాధ్యత నాది. మధు తలపై చేయి వేసి చెప్తున్న ఆయన మాటలకు ఆయన వైపే చూస్తుంది మధు. నవ్వుతూ మధు వైపు చూస్తున్న ఆయన, పిచ్చి పిల్ల, ఒక్క నిమిషం పాటు మమ్మల్ని అందరినీ భయపెట్టావు కదమ్మా అని చెప్పి పెద్దగా నవ్వుతారు మనోహర్ గారు. ఆయన మాటలకు సునీత గారు, మధు, మావయ్య ఇద్దరు ఊపిరి పిలుచుకొని తన కూతుర్ని అర్థం చేసుకునే ఇంత మంచి కుటుంబం తనకు దొరికినందుకు తమలో తామే సంతోషపడతారు. ఇంత జరుగుతున్న సిద్ధు మాత్రం మధు వైపు చూస్తూనే ఉంటాడు, కానీ ఆమె దగ్గరకు రాడు. మెల్లుగా సిద్ధు దగ్గరకు వచ్చిన అజయ్, ఏంట్రా అవతల మా చెల్లి బాధపడుతుంటే అంతమంది ఓదారుస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడే నిలబడ్డావు అడుగుతున్న అజయ్కి ఎప్పట్లాగా సమాధానం చెప్పకుండా కేర్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. తనకి కావాల్సిన సమాధానం దొరకడంతో. మనోహర్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా మధు ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడిపోతుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాని సురేఖ గారు, మనోహర్ గారు అలా ఉండిపోతే సునీత గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి అన్నయ్య గారు, నేను మధుని ఒప్పించి తీసుకొస్తానని చెప్పడంతో, అమ్మ, మధుకి ఇష్టం లేకుండా అని వాళ్ళు ఇంకేమీ మాట్లాడలేక నిలబడిపోతే, అలాంటిదేం లేదన్నయ్య గారు, ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియని తనంతో ఆలోచిస్తూ భయపడుతూ బంగారు లాంటి జీవితాన్ని వద్దనుకుంటాను. నేను తనకు అర్థమయ్యేలా చెప్పి తీసుకొస్తాను. మీరు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి అన్నయ్య అని చెప్పడంతో వాళ్ళిద్దరు సరే అని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సునీత గారు మధుని హత్తుకుని ఏడుస్తూ ముఖం నిండా ముద్దులు కురిపిస్తూ, పిచ్చిపిల్ల, నా మీద ప్రేమతో నా గురించి ఆలోచిస్తూ నీ బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటానంటావా? వద్దు తల్లి, అలా చేయకు. నీ అదృష్టం బాగుండి దేవుడు బంగారం లాంటి సంబంధాన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాడు. నా మాట విని పెళ్లి గొప్పకో అని చెప్పడంతో సరే అని తలాడిస్తుంది మధు. చాట్ నుండి ఇదంతా దొంగచాటుగా చూస్తున్న అజయ్ యాహో అని అరుస్తూ కిందకు పరిగెత్తుకెళ్లి విషయాన్ని అందరికీ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. సునీత గారు సురేఖ గారి దగ్గరికి వెళ్ళి, మధు ఒప్పుకుందని చెప్పి మరి మీ ఇంట్లో వాళ్ళందరూ రావడానికి టైం పడుతుందేమో కదా, మరి వారెవరు రాకుండా ఎలాగా అని ఇబ్బందిగా అడుగుతున్న సునీత గారి దగ్గరికి వచ్చిన మనోహర్ గారు, వాళ్ళందరూ బయలుదేరి చాలాసేపే అవుతుంది. మనం ఏర్పాట్లు అవి చేసి పూజ మొదలుపెట్టే సమయానికి వాళ్ళు వచ్చేస్తారు.
మీరు వెళ్ళి మధుని అంజలిని రెడీ అవ్వమని చెప్పండి అని చెప్పి వెళ్ళి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతారు ఆయన. అప్పటికప్పుడు చేసిన ఏర్పాట్లైనా కూడా చాలా హంగు ఆర్భాటాలు కలగలిపి చాలా కోలాహలంగా అక్కడి వాతావరణాన్ని మారుస్తారు. ఊర్లో వాళ్ళందరినీ పిలిచే టైం సరిపోదు కాబట్టి ఊరు మొత్తం దండోరా వేయించమని చెప్తారు. కాసేపటికి చాలా అందంగా సహజ సిద్ధమైన సువాసనను వెదజల్లి గులాబీలతో, లిల్లీ పూలతో, రకరకాలైన బంతి పూల మాలలతో చాలా అందంగా రెడీ అయిన స్టేజి దగ్గరికి అందరూ వచ్చి వాటి ముందు పరిచిన చైర్స్లో కూర్చోవడం మొదలు పెడతారు. బంధువులు, ఆ ఊరి జనం. పంతులు గారు వచ్చి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటూ వధూవరులను రమ్మని చెప్పడంతో అప్పుడే అక్కడికి వస్తూ కనిపిస్తారు సిద్ధు, విజయ్ ఇద్దరు. లైట్ గ్రీన్ కలర్ శర్వానీలో విజయ్ రాకుమారులా మెరిసిపోతుంటే స్కై బ్లూ కలర్ శర్వానీలో నిండు చంద్రుడిలోని వెన్నెల వెలుగులా వెలిగిపోతూ ఉంటాడు సిద్ధు. ఊళ్ళో వాళ్ళందరి చూపు వాళ్ళిద్దరి పైనే ఉంటే అందరి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లి స్టేజ్ ఎక్కుతారు వరులు ఇద్దరు. ఇంతలో రానే వస్తారు మధు, అంజలి. విజయ్ డ్రెస్ కి సరిగ్గా సరిపోయేలా ఫుల్ గ్రీన్ కలర్ శారీలో మెడ నిండుగా ఉండే రాణి హారం వేసుకొని, చేతుల నిండా మట్టి బంగారం మిళితమైన గాజులు నిండుగా వేసుకొని, నడుం వరకు ఉన్న జుట్టుని చిన్న క్లిప్ తో బంధించి ఆ రాజకుమారుడికి రాజకుమారుల అంజలి ఉంటే సిద్ధుకి తానేమాత్రం తీసుకున్నట్టుగా ఫుల్ బ్లూ కలర్ పట్టు చీరకి నెమళ్ళు పొదిగిన మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుని తన పొడవైన పిరుదులు దాటిన జుట్టుని జడగా అల్లి చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకొని తన అత్తగారు బలవంతంగా వేసిన బంగారు గాజులని వాటి మధ్యలో బంధించి మెడలో రాళ్లు పొదిగిన నెక్లెస్, దానితో పాటుగా హారం వేసుకుని ఆ రారాజుకు సర్తూగే రోహిణి నక్షత్రంలా మెరిసిపోతూ వస్తున్న మధుని చూసి సిద్ధు కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయి చలనం లేని వాళ్ళు అలాగే ఫ్రీజింగ్ మోడ్లో ఉండిపోతే ఊరి జనం సైతం కళ్ళు తిప్పుకోలేకపోతారు. అలా అందరి చూపులను దాటుకొని స్టేజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వరులిద్దరూ ఎదురుగా వెళ్లి మరి వారిని స్టేజ్ పైకి తీసుకుని వస్తారు. నలుగురు కలిసి ఎవరి జంటగా వారు ఎదురెదురు కూర్చొని ఉంటే మంత్రాలను చదవడం మొదలు పెడతారు పంతులు గారు. పూజ చేస్తూ కూడా మధు వైపు నుండి చూపు తిప్పని సిద్ధుని చూసి పంతులు గారు నవ్వుతూ, బాబు, ముందు పూజ మీదనే మనసును లగ్నం చేయండి, తర్వాత తీరిగ్గా అమ్మాయిని చూతురు గాని అని చెప్పడంతో అందరూ పెద్దగా నవ్వేస్తారు. అయినా కూడా తన మీద నుండి చూపు తిప్పని సిద్ధు తీరుకు మధు కోపంగా అతని వైపు చూస్తుంది. అంతే. అదే చూపులో చిక్కుకొని మొదటిసారి ప్రేమలో పడ్డ సిద్ధు మళ్ళీ అవే చూపులతో అతి చేరువుగా ఉన్న అతని తాకడంతో మరలా రెండోసారి కూడా ఆ కలువకల్ల సోయగానికి దాసోహం అవుతూ మరలా ప్రేమనే మాయలో పడిపోతాడు సిద్ధు. గుండెలపై చేయి వేసుకొని మధు, నువ్వలా చూడకే ప్లీజ్, నువ్వలా చూస్తే ఇక్కడే ముద్దు పెట్టేస్తాను. సిద్ధు మాటలకు ఆశ్చర్యం, భయం, కోపం కలగలిపి పలికిస్తున్న మధు కళ్ళలోని హావభావాలకి సిద్ధుకి ఈసారి మరింత కష్టంగా మారుతుంది. ఏ మధు, ఎందుకే ఇలా చేస్తున్నావు? మళ్ళీ నేను ముద్దు పెడితే ఏడుస్తావని ఆగుతున్నాను, లేదంటే అని మధు అదరాల వైపుకు చూస్తూ తన మీద కొరుగుతున్న సిద్ధు గుండెలపై చేయి వేసి ఆపుతూ చుట్టూ చూస్తుంది. అందరి చూపు తమ జంట మీదే ఉండడంతో చెయ్యి తీసి తలను కిందకి దించుకొని కూర్చుంటుంది. మధుని చూసి నవ్వుకొని ఈసారి పూజ మీద మనసు లగ్నం చేస్తాడు సిద్ధు. కాసేపటికి పూజ పూర్తవడంతో అమ్మా, తల్లిదండ్రులు వచ్చి నూతన జంటకి మధుపర్కాలు సమర్పించండి. పంతులు గారు మాటలకు సిద్ధు తల్లిదండ్రులు లేచి నిలబడి మధు చేతిలో కొత్త బట్టల్ని పెడితే మధుకి తండ్రి లేని కారణంగా మేనమామ మేనత్త మధు తల్లిదండ్రుల స్థానంలో సిద్ధుకి బట్టలు పెడతారు. ఇటు విజయ్కి కూడా తండ్రి ఉన్నా లేని కారణంగా సురేఖ, మనోహర్ గారు అంజలికి బట్టలు పెడతారు. విజయ్కి, అంజలికి అమ్మ, నాన్న మధు పర్కాలు చేతికిస్తారు. అమ్మ, వధూవరులు ఇద్దరు వెళ్లి పట్టుబట్టలు కట్టుకున్నానమ్మా అని చెప్పడంతో ఇరు జంటలు వెళ్ళిపోవడంతో అన్నయ్య గారు, నిశ్చార్థం కూడా అయిపోవచ్చింది. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరో రావాల్సిందని చెప్పారు, మరి ఇప్పటి వరకు ఎవరు రాలేదు అడుగుతున్న సునీత గారితో. వస్తున్నారమ్మా, దారిలో ఉన్నారు. ఈ పాటికి ఇక్కడికి రావాల్సింది కానీ దారిలో కార్ టైర్ పంచర్ అవడంతో లేట్ అయిందని చెప్పి వచ్చిన వారిని పలకరించడానికి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన కుమారి గారు సునీత గారిపై కోపంగా అరుస్తూ, ఏంటది నా ఇంత పని చేశావు? మధు నిశ్చార్థమైతే ఎవరినో ఊళ్ళో వాళ్లకు చెప్పినట్టు ఇప్పుడు చెప్తావా? కోపంగా అడుగుతున్న కుమారి గారి మాటలకు నవ్వుతూ, నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి కుమారి అని చెప్తూ, నువ్విలరా అని ఆవిడ చేపట్టుకుని పక్కకు తీసుకెళ్లిన సునీత గారు విషయం చెప్పడంతో, అవునా వదినా, ఇంత జరిగిందా అని బుగ్గలో నొక్కుంటారు కుమారి గారు. ఇంతలో బట్టలు మార్చుకొని వచ్చిన వధూవరులు కూడా ఇరు జంటలు స్టేజ్ మీదకి రావడంతో మళ్ళీ ఈసారి ఇరు జంటలకు దండలు మార్చుకుని చెప్పి ఉంగరాలు మార్పించేందుకు పూజ మొదలు పెడతారు పంతులు గారు. స్టేజ్ పై ఉన్న మనోహర్ గారిని దగ్గరికి రమ్మని పిలుస్తున్న సిద్ధు పిలుపుకు పక్కకొచ్చిన ఆయనతో, నాన్న, తాతయ్య, నాన్న మీరు ఇంకా రాలేదు అని అడుగుతాడు సిద్ధు. వస్తున్నాను నాన్న, దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. మీ ఎంగేజ్మెంట్ టైంకి వచ్చేస్తారని చెప్పడంతో సరే అని ఊరుకుండిపోతాడు సిద్ధు. బాబు, ఇద్దరు కలిసి ఇక ఉంగరాలు మార్చుకోండి అని చెప్పడంతో సరే అని చెప్తూనే
తండ్రి వైపు చూస్తాడు సిద్ధు. తాతయ్య నానమ్మ లేకుండా ఎలా అన్నట్టుగా. ఆయన కూడా అదే ఆలోచిస్తూ ఉన్నంతలో అక్కడికి వస్తాయి 2 పెద్ద కార్లు. అందులో నుంచి దిగుతున్న ఆయన చూసి ఊరి జనం ఆశ్చర్యంతో లేచి నిలబడితే స్టేజ్ దగ్గరికి వస్తున్న వారిని చూస్తున్న సునీత గారి కళ్ళు ఎర్రచీరలవుతాయి. ఆశ్చర్యపోతే వదిన, ఇతను వాడే కదా అడుగుతున్న కుమారి గారి మాటలకు సునీత గారు తలను నిలువుగా ఊపుతూ వస్తున్న అతన్నే చూస్తూ ఉండిపోతారు. ఏంటి వదిన, నువ్వు చేస్తున్న పని పోయి వాడింటితో సంబంధాన్ని కలుపుకోవాలని చూస్తున్నావా? నీకు మతుండే ఈ పని చేస్తున్నావని పెద్దగా అడుగుతున్న కుమారి గారి చేయి పట్టుకుని పక్కకు లాక్కొని వెళ్తారు సునీత గారు. వారి వెనకే వెళ్తారు సునీత అన్నయ్య జగదీష్ గారు కూడా. వదిన చేతిలో ఉన్న తన చేతిని విసురుగా వెనక్కి లాక్కొని, వదిన నువ్వు ఏమైనా చెప్పు, నాకు మాత్రం మధుని వాళ్ళ ఇంటికి ఇవ్వడం ఇష్టం లేదు. అయినా ఇప్పుడు మునిగిపోయింది ఏం లేదు. నేను వెళ్ళి నిశ్చితార్థం క్యాన్సిల్ అని చెప్పి వాళ్ళని పంపిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతున్న ఆవిడ చేయి పట్టుకుని ఆపి, చూడు కుమారి, నువ్వు ఇలా చెప్తే జీవితాంతం నా కూతురు జీవితం పడ్డ మచ్చ అలాగే ఉండిపోతుంది. ఇప్పటికే లోకం దృష్టిలో తను పడకూడదు పరిస్థితిలో పడింది. తను నిన్నటి వరకు మోసిన అవమానాన్ని నిందను ఈ రోజుతో పోయి తను సంతోషంగా ఉంటుందని నేను ఆనందపడ్డాను. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. కొన్ని మనకు నచ్చకపోయినా చెయ్యక తప్పదు కుమారి. చూడు, వాడిని చూసి అందరూ ఎంత గౌరవిస్తున్నారు అంటూ వస్తున్న పరశురాం గారిని చూస్తూ ఊళ్ళో వాళ్ళందరూ లేచి నిలబడి గౌరవిస్తూ దండాలు పెడుతూ ఉండడం చూపిస్తాడు. లోకం దృష్టిలో వాడు చాలా మంచివాడు. ఎలా అంటే నక్కతోలు కప్పుకున్న పులిలా అని చెప్తూ వాడి వైపు చూస్తుంటే నాకు తెలిసి వాడు లోకానికే కాదు ఇంట్లో వారి దృష్టిలో కూడా ముసుగులో ఉన్న మంచివాడిని వీళ్ళని చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నిశ్చార్థం ఆపితే వాడికి ఏం నష్టం ఉండదు. ఈసారి కూడా నష్టపోయేది మనమే, నాశనం అయ్యేది మన పిల్ల జీవితమే. వాడింట్లో వాడి కొడుకు తప్ప అందరూ మంచివారిలా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. మన అమ్మాయిని ఆ అబ్బాయి ప్రేమించాడు. అతని తల్లి తండ్రి కూడా మంచివారే. పైగా నిశ్చితార్థం జరుగుతుంది మన ఇద్దరు ఆడపిల్లలకు. ఇంతవరకు వచ్చిన దాన్ని ఆపేస్తే నష్టం వాడికి కాదు మనకి. నువ్వు ఇంకేం మాట్లాడకని చెప్పి కుమారి గారి నోరు నొక్కేసి తనతో పాటుగా లాక్కు వెళ్తారు స్టేజ్ పైకి. అందరికీ నమస్కారాలు పెడుతూ స్టేజ్ పైకి వస్తున్న పరశురాం గారు తలను పైకి లేపి స్టేజ్ పై ఉన్న వారిని చూస్తూ ఒక్కసారిగా కంగు తింటారు. ఆయన వైపే కోపంగా చూస్తున్న ముగ్గురు చూస్తూ ఒక్కసారిగా గుండె జల్లుమనడంతో అప్పటి వరకు ఎంతో హుందాని దర్పాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న ఆయన ముఖంలోని భయాన్ని కంగారుని బయటపడివ్వకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాన్ని చేస్తూ స్టేజ్ పైకి కాలు మోపుతారు. వస్తున్న ఆయన్నే చూస్తున్న కుమారి గారి కళ్ళు ఎరుపు రంగులోకి మారుతుంటే సునీత గారు కనీసం ఆయన ముఖం కూడా చూడలేనట్టుగా తలని పక్కకు తిప్పుకొని తన అన్నయ్య వైపు చూస్తారు. వెళ్ళి పలకరించమన్నట్టుగా. ఆయనకు కూడా ఆయన చూడాలన్నా మాట్లాడాలన్నా ఇష్టం లేకపోయినా తప్పక ఆయన దగ్గరికి వెళ్తారు. ఎలా ఉన్నారని పలకరిస్తున్న జగదీష్ గారి వైపు చూస్తూ అని మాత్రమే సమాధానం చెప్పడంతో ఆయన స్టేజ్ మీదకి తీసుకొచ్చి అక్షింతలు ఆయన చేతికి ఇవ్వబోతున్నంతలోనే స్టేజ్ పైకి వస్తారు త్రిపుర గారు. స్టేజ్ పైకి వచ్చిన ఆవిడ స్టేజ్ పై ఉన్న ఆడవాళ్ళని కట్టుకున్న చీరలను మెడలో వేసుకున్న నగలు నట్టాలను చూస్తూ ముఖాన్ని వికారంగా పెట్టుకుంటారు. ఆవిడని పలకరించడానికి దగ్గరికి వెళ్ళిన జగదీష్ గారి భార్యను సునీత కుమారి గారి వైపు చూసి ముఖాన్ని వికారంగా పెట్టుకోవడాన్ని వారి ముగ్గురు చూస్తూనే ఎలా ఉన్నారండి అని పలకరించి ఆవిడని కూడా మర్యాదగా తీసుకువెళ్ళి ఆవిడ చేతికి కూడా అక్షింతలు ఇస్తారు. తన మనవలిద్దరి పక్కన నిలబడ్డ అంజలి మధు వైపు చూస్తూ మూతి తిప్పుకున్న ఆవిడ తన మనవలను చూసి మాత్రం మెట్టుకలు విరుస్తారు. చాలా చక్కగా ఉన్నారు నాన్న ఇద్దరు, కానీ వీళ్ళే మీ పక్కన దిష్టిబొమ్మల్లా ఉన్నారని మనసులో అనుకుంటారు. అప్పటికే సిద్ధు మధుని తప్ప మరెవరిని చేసుకోనని చెప్పడంతో ఏమీ చేయలేక మధు అంజలి వైపు చూసి పళ్ళు నూరుకుంటూ నిలబడతారు. ఇద్దరూ కలిసి జంటలిద్దరికి అక్షింతలు వేసి కిందకి దిగిపోవడంతో అప్పుడే స్టేజ్ పైకి వస్తూ కనిపిస్తారు ప్రియా సుమిత్ర గారు. తమ దగ్గరికి వచ్చిన వారి వైపు చూస్తూ విజయ్ అంజలికి తన అమ్మ చెల్లి అని పరిచయం చేస్తాడు ఇద్దరికి. మధు మాత్రం ప్రియా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి తన వైపు కోపంగా చూస్తూ ఉండడాన్ని గమనిస్తూనే ఉంది. ఏంటి ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నా వైపే కోపంగా చూస్తోంది, ఇప్పుడు దీన్ని నేనేం చేశానని ఇలా చూస్తోంది, నా వైపు గుడ్లగూబలాగా అనుకుంటూ ఆలోచిస్తున్న మధు బుర్రకి వెంటనే ఏదో తట్టడంతో, అంటే ఈ అమ్మాయి సిద్ధు మరదలా అయితే అని తనని పైనుంచి కింది వరకు చూస్తుంది. తను ఎరుపు అయితే ప్రియా తెల్లని తెలుపు. తను చూడడానికి పద్ధతిగా ఉంటే ఆమె మాత్రం మోడ్రన్గా ఉందని అర్థం అవడానికి తను వేసుకున్న గాగ్రా ఒంటికి చుట్టుకుని ఓనిని ఒక సైడ్ నడుముని ఎక్స్పోజ్ చేస్తున్న ఆమె తీరే అర్థమవుతుంది. చూడడానికి నాకంటే అందంగా ఉంది కదా, పైగా ఈ గుడ్లగూబు చూపులతో నన్నే తినేస్తుందంటే ఏదో తేడాగానే ఉంది అని ఆలోచిస్తూ సిద్ధు వైపు ఆమె చూసే చూపుని గమనించడం మొదలు పెడుతుంది. ఫోటో తీసేటప్పుడు తను కూడా సిద్ధు పక్కనే నిలబడి అతని చేతులు పట్టుకొని ఫోటో దిగడం తనకి కాస్త విచిత్రంగా అనిపిస్తున్నా, ఒకవేళ ఈ గుడ్లగుబ్బ కళ్ళ పిల్లకి వీడు కానీ నచ్చాడా ఏంటి అని అనుకుంటూ సిద్ధు వైపే చూస్తుంది. తన వైపే చూస్తున్న సిద్ధు వైపు చూసి తల కొట్టుకుంటూ ప్రియా వైపు
తల తిప్పి చూడగా తను మాత్రం సిద్ధు వైపు రెప్ప కొట్టకుండా చూస్తూ కనిపిస్తుంది. అయ్యో దేవుడా, వీడంటే అది పడి చచ్చిపోయేలా ఉంటే వీడు మాత్రం నేనంటే పడి చేస్తున్నాడే అని నిట్టూరుస్తూ ప్రియా వైపే చూస్తుంది. అప్పటికి కూడా సిద్ధు పక్కనే నిలబడి ఆయన్నే చూస్తూ నన్ను మాత్రం చంపేసేలా చూస్తూ నుంచుంది అనుకుంటుంది మనసులో మధు. అందరూ రావడంతో నిశ్చితార్థం ఘట్టాన్ని మొదలు పెడతారు. బాబు ఇద్దరు కలిసిలా వచ్చి నిలబడి ఎవరి జంటకు వాళ్ళు ఉంగరాలు తొడగండి అని చెప్పడంతో సిద్ధు మధుకి ఎదురుగా వచ్చి నిలబడితే విజయ్ అంజలికి ఎదురుగా వచ్చి నిలబడతారు. సిద్ధు మధు అందివ్వమన్నట్టుగా చేతిని ముందుకు చాపడంతో మధు అయిష్టంగానే సిద్ధు చేతికి తన చేతులు అందిస్తుంది. మధు చేతులు అందుకున్న సిద్ధు తన వేలికి రింగ్ తొడిగి మధు చేతిని కిస్ చేస్తాడు. సిద్ధు అలా చేస్తాడని ఊహించని మధు షాక్ కొట్టినట్టుగా బిగిసిపోతుంది. కిందున్న అందరూ ఓ అని అరుస్తూ ఉండడంతో పాప షాక్ నుంచి తేరుకొని సిద్ధు వైపు కోపంగా చూస్తున్న అతని వేలకు గొరవ తొడుగుతుంది. ఇదంతా చూస్తున్న ప్రియా కళ్ళు కోపంతో మండిపోతుంటే కోపంతో ఊగిపోతూ నిలబడిపోతుంది. కథ ఇంకా ఉంది. మరి గతం ఇంకెక్కువే ఉండదండి, అయిపోవచ్చింది. మరి ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.